బెట్టింగ్ యాప్ అయితే రోజు రోజుకు కలకలం సృష్టిస్తుందని చెప్పుకోవచ్చు. తాజాగా కొద్దిసేపటి క్రితం ఈ బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేస్తున్న పలువురు సోషల్ మీడియా, టీవీ నటులపై కేసులు నమోదయ్యాయి. ఇమ్రాన్ ఖాన్, హర్ష సాయి, టేస్టీ, తేజ, కిరణ్ గౌడ్, విష్ణుప్రియ, యాంకర్ శ్యామల, రీతు చౌదరి, బండారు శేషాని, సుప్రీత, సుధీర్, అజయ్, సన్నీ యాదవ్, సందీప్ తదితరులపై పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో అయితే కేసు నమోదైంది. వీరిపైన 318 4 BNS 3 BA/4 TSGA 66D ITA యాక్ట్ 2008 సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే గతంలో కూడా చాలా మంది డ్రగ్ విషయంలో కూడా కొంతమంది సినీతారులు అయితే అరెస్ట్ అయినట్టు మనకు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు బెట్టింగ్ యాప్ను ప్రచారం చేశారంటూ వీరిపైన కూడా పంజాగుట్ట పోలీస్ స్టేషన్లో కేసు నమోదైనట్లు తెలుస్తుంది. మంచు లక్ష్మి పైన, ముఖ్యంగా మంచు లక్ష్మి కూడా ఈ బెట్టింగ్ యాప్లకు పాల్పడ్డట్టు తనపైన కేసు కూడా నమోదైనట్లు మనకు సమాచారం అందుతుంది. ఇకపోతే కిరణ్ గౌడ్ అనే ఒక కానిస్టేబుల్ కూడా ఈ బెట్టింగ్ యాప్లో, టెలిగ్రామ్లో బెట్టింగ్ యాప్లో ప్రమోట్ చేసినట్లు తెలుస్తుంది. తను కూడా ఒక కానిస్టేబుల్ అయ్యండి టెలిగ్రామ్లో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేసినట్లయితే మనకు తెలుస్తుంది. తనను కూడా కొద్దిసేపటి క్రితమే తన పైన కేసు నమోదు చేయడం జరిగింది. వీరందరిపైన కేసు నమోదు చేయడం కూడా జరిగింది. వీరందరినీ కూడా పంజాగుట్ట పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లయితే తెలుస్తుంది. అయితే ఇప్పటికే హర్ష సాయి కాకుండా ఇతరులు కూడా పెద్ద ఎత్తున బెట్టింగ్ యాప్కు పాల్పడుతున్నారని చెప్తున్నారు. అయితే ముఖ్యంగా దీనిపైన ఆర్టీసీ ఎండి సజ్జనార్ కూడా స్పందిస్తూ బెట్టింగ్ ప్రమోట్ చేసే వారిని ఎవరిని కూడా వదిలిపెట్టినట్టు నిన్నే తన ఎక్స్ వేదికగా వివరించినట్లయితే తెలుస్తుంది. ఈ రోజు కూడా చాలా మంది సినీ తారలు కావచ్చు, టీవీ యాంకర్లు కావచ్చు, అలాగే ఇతరులు కూడా ఉన్నట్లయితే తెలిసింది. ఇంకా చాలా మందిని అంటే బెట్టింగ్ యాప్స్ పాల్పడిన ఇంకా ఎవరెవరు ఉన్నారనే విషయాన్ని అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న విషయం తెలుస్తుంది. పోలీస్ దర్యాప్తులో ఇంకా చాలా మంది సినీ తారలు కావచ్చు, అలాగే యాంకర్స్ కావచ్చు, ఇతర యూట్యూబర్స్ కావచ్చు, చాలా మంది బయటపడే అవకాశం ఉంది. అయితే రోజు రోజుకు ఇదైతే పెరిగిపోతున్న నేపథ్యంలో ఇంకా పూర్తిగా లోతుగా వీటిపైన దర్యాప్తు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని నెటిజన్స్ అంటున్న పరిస్థితి కనబడుతుంది. ఏది ఏమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా కాకుండా దేశవ్యాప్తంగా ఈ బెట్టింగ్ యాప్స్ అయితే సంచలనం సృష్టిస్తుంది. గతంలో డ్రగ్ విషయంలో చాలా మంది సినీ తారలు కావచ్చు, నవదీప్ కావచ్చు, అలాగే ఇతర హీరోయిన్లు కూడా డ్రగ్ విషయంలో చాలా మంది యాంటీ డ్రగ్స్ తీసుకున్నట్టయితే తెలుస్తుంది. డ్రగ్ విషయంలో చాలా మందికి అయితే నార్కోటిక్స్ పరీక్షలు చేసి కొంతమంది పైన కేసులు పెట్టిన అవకాశం కూడా ఉంది. ఇప్పుడు తాజాగా కూడా ఆ సినీ తారలు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించినట్లయితే ఈ బెట్టింగ్ యాప్స్ చేసుకోవడం వల్ల, ప్రమోషన్ చేయడం వాటిని చూసి చాలా మంది యువకులు అయితే బెట్టింగ్ ప్రమోషన్స్ తీసుకొని వాళ్ళు కూడా ఈ లింకులు ఓపెన్ చేసి వాళ్ళు ఓటీపీ చెప్పడం ద్వారా వాళ్ళు కూడా లక్షల కోట్లలో నష్టపోయినట్లయితే తెలుస్తుంది. దాదాపుగా సుమారుగా బెట్టింగ్ యాప్లో ఈ రోజు కూడా ఒక యువకుడు బెట్టింగ్ యాప్లో తను చాలా వరకు మనీ లాస్ అయినట్లయితే తెలుస్తుంది. తను కూడా నష్టపోయినట్టు, తను సూసైడ్ చేసుకున్నట్లు ఒక వీడియో కూడా చూసాము. కాబట్టి అట్లా చాలా మంది యువకులు అయితే వేల మంది చనిపోతున్న పరిస్థితి కనపడుతుంది. బెట్టింగ్ యాప్లు చేయవద్దు, ఇప్పటికే బెట్టింగ్ యాప్ను అన్ఫాలో చేయనట్టు ఎండి సజ్జనార్ కావచ్చు, ఇతరులు కూడా దీన్ని చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. అయినా కూడా ఈ బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేస్తూ కొంతమంది యూట్యూబర్స్, అలాగే టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ వాళ్ళు చాలా మంది అయితే వీటిపైన బెట్టింగ్ యాప్స్ కోట్లలో కొల్లగొడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే హర్ష సాయి కూడా తను వేల కోట్ల రూపాయలు సంపాదించినట్లయితే, ముఖ్యంగా ఇక్కడ చెప్పుకోదగ్గ హర్ష సాయి అయితే లక్షల కోట్లలో సంపాదించాడు. తను కూడా ఒక యూట్యూబర్ గా ఉంటూ ఎంతో మందికి ఫ్రీగా అంటే తను యూట్యూబ్ ప్రమోషన్ చేస్తూ బెట్టింగ్ యాప్స్ లో ప్రమోట్ వచ్చిన డబ్బులతో తను కొంత కూడబెట్టుకొని మిగతాది పేదలకు పంచుతున్నట్టయితే చెప్తున్నాను. నేను కాకపోతే ఇంకెవరైనా చేస్తారంటూ తనకు ఒక వీడియోను కూడా సోషల్ వేదికగా ప్రచారం చేయడం, దీనిపైన స్పందించిన ఎండి సజ్జనార్ అయితే ఆగ్రహం వెలిపించినట్లయితే తెలుస్తుంది. ఇలాంటి బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసే అసలే వదిలిపెట్టేది లేదంటూ కూడా మాట్లాడతారు. ఇంకపోతే తాజాగా మంచు లక్ష్మిని చూసినట్టయితే ఒక మోహన్ బాబు పెద్ద నటుడు, హాస్య నటుడు, ఒక అన్ని పాత్రలో ద్విపాత్ర నయం చేసే మోహన్ బాబు కూతురు లక్ష్మి కూడా, మంచు లక్ష్మి కూడా ఇలాంటి బెట్టింగ్ యాప్లకు పాల్పడారైతే తాజాగా మనకు సమాచారం అందుతుంది. మరి మంచు లక్ష్మి బెట్టింగ్ యాప్లో ఎందులో చేసే పూర్తి వివరాలు అయితే ఇంకా మనకు తెలియదు.
తను కూడా బెట్టింగ్ యాప్ల ద్వారా డబ్బులు సంపాదిస్తున్నట్లయితే తెలుస్తుంది. తనతో పాటు యాంకర్ విష్ణుప్రియ కావచ్చు, శ్రీ చౌదరి కావచ్చు, అలాగే ఇంకా ఇమ్రాన్ కావచ్చు, నాని కావచ్చు, భయ్య సన్నీ యాదవ్, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా వరకు అయితే ఇప్పటికీ లిస్ట్ వస్తున్నాయి. ఇంకా చాలా మంది బయటకు వచ్చే అవకాశాలు అయితే లేకపోతే కనబడుతుంది. చాలా ఇప్పటి వరకు చేసిన దర్యాప్తులలో వీళ్ళైతే బయటపడ్డారు. ఇంకా ఏమైనా సినీ తారాలు ఉన్నారా, ఇంకా బుల్లితెర వెండితెర వాళ్ళు ఎవరైనా ఉన్నారా అనే పూర్తి కోణంలో అయితే పోలీసులు దర్యాప్తు చేస్తున్న పరిస్థితి కనబడుతుంది.